జగిత్యాల జిల్లా అన్నదాతకు కష్టాలు తప్పడం లేదు. ఎరువుల కొరతతో రైతులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు సాగునీళ్లు లేక పంటలన్నీ ఎండిపోతుంటే ఎంతో శ్రమకోర్చి కాపాడుకుంటున్న పంటలకు ఎరువులు వేసే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు అసమర్థ విధానాలతో ఇన్ని కష్టాలంటూ మండిపడుతున్నారు. యూరియా బస్తాల కోసం సహకార కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. గొల్లపల్లి బుగ్గారం మండల కేంద్రంలో ఆధార్ కార్డులు, భూమి పాస్బుక్లు లైన్లో పెట్టి కాంగ్రెస్ పాలన తీరును కళ్లకు కడుతున్నారు. ప్రజా పాలన అంటే ఇదేనా అంటూ అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. ఇక జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఎరువులకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సందీప్ అడిగి తెలుసుకుందాం. సందీప్, గుడ్ మార్నింగ్. సందీప్, చెప్పండి, ఎన్నడూ లేని విధంగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఎరువుల కొరతకు కారణం ఏంటంటారు? ఎరువుల కొరత గురించి అధికారులు ఏమైనా మాట్లాడారా? అప్డేట్స్ ఏంటి సందీప్? అంటే గత వారం రోజులుగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కోరుట్ల, మెట్టిపల్లి, అలాగే ఇటు మల్యాల మండలంతో పాటు ధర్మపురి అనేక సెంటర్లో కూడా టీఎస్సీఎస్ సహకార సంఘాల్లో అలాగే ఈ ఉన్నటువంటి పరిధిలో ఇక్కడ కూడా యూరియా కూడా తీవ్రంగా నెలకొంది. మరి అసలు కారణం ఏంటంటే అధికారులు మాత్రం ఏం చెప్పట్లేదు. పూర్తి స్థాయిలో మేము యూరియా అందిస్తున్నాము, కానీ కారణం ఏంటంటే మాత్రం డిమాండ్కు సరిపడా యూరియా అందించట్లేదు అనేటువంటిది మనకు క్లియర్ గా అర్థమవుతోంది. మరి ఇవాళ ఒకసారి పరిశీలిస్తే గొల్లపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ లో, గొల్లపల్లి మండల కేంద్రంలో ప్రస్తుతం మనం చూసిన విజువల్స్ లో గొల్లపల్లి మండల కేంద్రంలో ఇవాళ చెప్పులు అలాగే ఆధార్ కార్డులతో పాటు పాస్బుక్లు కూడా ఉంచినటువంటి పరిస్థితి. ఒక 5 ఎకరాలు ఉన్న ఒక రైతుకు కేవలం ఒకటే బస్తా ఇస్తున్నటువంటి పరిస్థితి. మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు అంటే అధికారులు మాత్రం ఏమంటున్నారు, తాము పూర్తి స్థాయి అందుబాటులో ఉంది, యూరియా ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. మరి ఎప్పుడు ఇస్తారు అనేది మాత్రం నాకు తెలియాల్సి ఉంది. అధికారులు మాత్రము తాము ఇస్తున్నాము, యూరియా పూర్తి స్థాయిలో ఉంది, కానీ రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఆకతాయిలా చేస్తున్నారు అనేటువంటి విధంగా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి ఇక్కడ కనిపించింది. సందీప్, దీనికి సంబంధించి రైతులు ఏమంటున్నారు? స్పష్టంగా రైతులు మాత్రం క్లియర్ గా చెప్తున్నారు, తాము ఇప్పటికే పంట చివరి దశకు వచ్చింది, ఇప్పుడే యూరియా ఇవ్వని పక్షంలో తామంతా కూడా ఇక పంటను వదులుకోవాల్సిందే, పంట వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఖచ్చితంగా ఇప్పుడు ఇవ్వని పక్షంలో తాము పంటను వదిలేస్తాము, పశుగ్రాసానికి ఆవులకు మేతగా వేసే పరిస్థితి నెలకొందని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ జగిత్యాల జిల్లా అంటే వెలగటూరు కావచ్చు, జగిత్యాల పట్టణంతో పాటు ఇతర ప్రాంతాల్లో గొల్లపల్లి మండలం. ఎందుకంటే D83A కెనాల్ ద్వారా రావాల్సినటువంటి వాటర్ ఇప్పటి వరకు అయితే రాలేదు. ఈ క్రమంలో ఈ సిచ్యువేషన్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. జగిత్యాలలో నిన్న కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్ లో ఉన్నారు. కేవలం 5 ఎకరాలు ఉన్న వ్యక్తికి కేవలం 2 బస్తాలు మాత్రమే ఇస్తున్నారు. మరి ఏంటి ఈ పరిస్థితి అనేది అధికారులే సమాధానం చెప్పాల్సి ఉంది. సాయి మాధవి. రైట్ సందీప్, థ్యాంక్ యూ.